నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాల నుండి మన పెద్దల నుండి ఆరోగ్యంగా ఎంటికల గురించి ఒక సమస్య చెప్తా. ఎంటికల గురించి అంటే మా చెంచోళ్ళు ఏం ఆడేవాళ్ళు, ఎంటికలు ఎందుకు నల్లగా ఉంటాయి, ఎంటికలు తెల్లగా కాకుండా ఎట్టుంటాయి, హార్మోన్స్ జనరేట్ ఎట్టవుతుంది, ఎందుకు ఎంటికలు ఊడిపోతున్నాయి అనేది కనిపెట్టి మా పెద్దలు ఒక 4 రకాల మూలికలు ఒక వైద్యం ఉంటుంది మీకు చెప్తాను. మీ ఎంటికల సమస్య చాలా మందికి ఉంది. ఎందుకంటే మగపిల్లలకు ఉంది, ఆడపిల్లలకు ఉంది, ముసలిళ్ళకు ఉంది. ప్రతి ఒక్కరికి మన బాడీ మీద అంగి బట్టలు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటామో, మన తల మీద ఎంటికలు ఉంటే అంత అందంగా ఉంటాం. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఆడపిల్లలకి ఎంటికలు అంటే చాలా పానము. ఆడపిల్లల ఎంటికల గురించి అంత సంతోషపడతారు. అందుకోసం పూర్వకాలం నాడు రాజులు జుట్టు మీద నూనె వేసుకొని ఆ ఎంటికలు ఎంత చక్కగా పెంచుకునే వాళ్ళు. అసలు ఈ నూనె లేకుండా బయటికి పోయేవాళ్ళు కాదు. నూనె మూసుకొని బయటికి పోవాలా, పంచచేత నూనె మూసుకోవాలా, బయటికి పోతే నూనె మూసుకోవాలా, రోజు తలగా 2 సార్లు నూనె పెట్టుకునేవాళ్ళు. ఈ కాలం నూనె అనేది లేకుండా జుట్టు లేవాలి, టోపలు లేవాలి, బొచ్చు కనపడాలి, గొర్రె లెక్క ఉండాలి, బర్రె లెక్క ఉండాలి, ఎట్టంటే ఎట్ట చేస్తున్నారు. ఒకడైతే నెత్తి చుట్టూ కత్తిరించుకుంటాడు, పై టోపు పెట్టుకుంటాడు. అదొక అందం కాదు. మగపిల్లని కానీ ఆడపిల్లకి కానీ తల దూకోవడం ఒక అందం, నూనె మూసుకోవడం ఒక అందం, చక్కగా సాంప్రదాయం చేసుకోవడం ఒక అందం. ఒక ఆమె తలకు నీళ్ళు పోసుకుంటుంది, ఆ నెత్తి నూనె పెట్టకుండానే చిక్కి అల్లబ్బరేసుకుంటుంది, పోతుంది. ఎండకు నెత్తి కాలుతుంది. నెత్తి కాలినప్పుడు ఏం చేస్తుంది, ఆ ఎంటికలు వేడైపోయి ఆ కుదుర్లకు నూనె లేకుంటే, ఇప్పుడు ఆకలికి అన్నం తిని నీళ్ళు తాగుతూనే మనం బలం ఉంటాం. మనం ఎట్లా అన్నం తిని నీళ్ళు తాగుతామో ఆ వెంట్రుకలు కూడా మంచి నూనె పెట్టుకొని సరైన స్నానం చేసి శుభ్రంగా కడుక్కుంటే ఎంటికలు బాగుండేది. చిలకేముందంటే ఆ సబ్బు, ఆ షాంపూ, ఏదో ఒక పౌడర్ వేసుకొని కకపగా పుట్టుకోవడం, నీట్గా బుగ్గలేస్తుంది, చల్లగా నల్లగా అవుతుంది. అంటే ఉన్న వెంట్రుకలలో బలమంతా పోదెగుతారు. ఎంటికలకు ఉన్న కుదురులో బలం పోతుంది. ఆ ఎంటికలు మందం ఉన్న ఎంటికలు కూడా పతలాగా అయిపోతుంది. ఎందుకంటే రోజు సబ్బు పెట్టి 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 మంచి కాటన్ అంగి కానీ కాటన్ చీర కానీ రోజు స్నానం చేసి బట్టలు పెడితే ఏముంది, ఆ బట్ట మెత్తగా అయిపోయాయి, ఒకటట్టు సిరిగిపోతుంది. ఆ వెంట్రుకలు కూడా మీకు దెబ్బతినే కారణం అది. ఇప్పుడు పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, 20 ఏళ్ళు వచ్చే వరకు ఆందెం పెట్టేవాళ్ళు. 20 ఏళ్ళు దాటిన తర్వాత నూగుల నూనె పెట్టేవాళ్ళు. ఎక్కువ నూగుల నూనె, కుసుమ నూనె, ఆ కొబ్బరి నూనె కూడా ఎవరు సంతం చేసుకునేవాళ్ళు. కొబ్బరి నూనె కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఆందెం బట్టి పెట్టి చేసుకునేవాళ్ళు. ఆంద్యాలు తెచ్చి మంచిగా రోట్లో అయితే దంచి, ఆ ఆందెం దంచిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి ఓ బట్ట కట్టి దించితే ఒక తెప్ప మాదిరి కడుతున్నది. ఆ తెప్పని తీసి సూర్యకిరణాలు పెడితే ఆందెం నీట్గా ఆందెం తయారవుతుంది. ఎంటికలు ఎట్ట కావాలంటే మలుగుతాయి. ఎంటికలు ఎట్ట కావాలంటే బుగ్గ పెట్టేవాళ్ళు, టోపలు పెట్టేవాళ్ళు. తల నెత్తి చల్లగా ఉండి ఎంటికలు గుత్తులు పెరిగేది. అందుకోసం మీకు ఒక పౌడర్ చెప్తాను. మీరు నూనెలు ఏం వాడతారో ఆ నూనెలు కూడా చెప్తాను. ఒక పౌడర్ చెప్తాను, వాడే పౌడరు. 4 రకాల మూలికలు ఉంటాయి, చూపిస్తాను. ఖాళీ బట్టతలకి ఎంటికలు వస్తాయి, జుట్టు ఊడిపోదు, మంచిగా జుట్టు అందంగా వస్తుంది, తెల్లెంటికలు రావు, హార్మోన్ జనరేట్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. చెప్తా వినండి. ఒకటి, ఇది అందరూ తెలుసు, ఈ చెట్టు పాల తీగ అంటారు. పాల తీగ అంటే బొరగొడ్లకు ఈ తీగని పెడితే, దానాలు కలిపి పెడితే పాలు విపరీతంగా పాలు వస్తాయి. ఎట్లా పాలు వస్తుంటే దాని బాడీలో వేడి తగ్గిపోయి ఋతువులు కరెక్ట్గా వచ్చి జీర్ణశక్తి బాగా అయితేనే పాలు వస్తాయి. ఇంకొకటి, ఇది కడిచ చెట్టు అంటారు. కడిచ తీగ అంటే అస్సలు ఇది కడిచ తీగ అంటారు. దీన్ని కడిచ తీగ, ఇదొకటి. తర్వాత ఇది తెల్లీశ్వరి అంటారు. తెల్లీశ్వరి మూలిక. ఇది పాము కొరికితే ఇష్టం ఎక్కదు, పాము దీని చుట్టూ రాదు. తెల్లీశ్వరి చెట్టు ఒకటి. తర్వాత ఇది పలవరేన ఆకు. ఈ ఆకులు కూడా చూపిస్తే పలవరేన ఆకు 4 రకాలు ఉంటాయి. పలవరేన ఆకు, ఈ 4 రకాల ఆకులు ముక్కలు చేసి బాగా రోట్లో అయితే దంచి, పచ్చిగున్నప్పుడే దంచాలి. ఆ దంచి ఆ ఆకును ఏం చేయాలంటే వంటాంజం ఉడకబెట్టచ్చు. ఇప్పుడు వంటాంజం ఎవరు వాడతారు కాబట్టి కుస నూనెతో ఉడకబెట్టచ్చు, లేదు కుస నూనె కాదంటే నువ్వుల నూనెతో ఉడకబెట్టచ్చు, లేదంటే కొబ్బరి నూనెతో ఉడకబెట్టచ్చు. ఈ 4 రకాల ఆకులు ముక్కలు చేసి నూనె వేసి, ఆ నూనెలో 2 వారాలు 3 వారాలు మగ్గినాక
బాగా ఎర్ర నల్లగా అయిపోతుంది ఆయిల్. ఆ ఆయిల్ తీసుకొని శుభ్రంగా మనం తలకు అంటించుకొని పొద్దున అంటించుకోవాలా, సాయంత్రం అంటించుకోవాలా. ఖాళీ బట్టతలకి ఎంటికలు వస్తాయి. ఈ ఫార్ములా 4 ఆకులతో ఆయిల్ తయారవుతుంది. తర్వాత దీన్ని మనం స్నానం చేసేటప్పుడు సున్నిపిండి ఉంటుంది, జొన్నపిండి ఉంటుంది, ఉలవపిండి ఉంటుంది, ఆ తర్వాత బియ్యం పిండి ఉంటుంది. ఆ 3-4 రకాల బియ్యము, చింతపండు అంతా వేసి అన్నీ సమానంగా వేసి పేస్ట్ చేసుకొని తలకు బాగా పూసి తలకు బాగా ఎన్న మాదిరి పెట్టుకొని 1 గంట 2 గంటలు ఉన్నాక తలస్నానం చేయాలి. ఈ ఆయిల్ 2 పూట్ల పట్టించుకోవాలి. దాంతో తలస్నానం చేయాలి. కడుపులో వేడి ఎక్కువ ఉంటే ఏడి తగ్గడానికి మనము దానిమ్మ పండ్లు ఉంటాయి, దాంతో జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదంటే రాగులు ఉంటాయి, రాగులతో అమ్మలు చేసుకొని తాగొచ్చు. లేదంటే గంజి ఉంటుంది, ఆ గంజిని పారేయకూడదు. పొద్దున పూట వండుకునే గంజి చల్లార్చినాక తాగొచ్చు, సాయంత్రం పూట వండుకునే గంజి చల్లార్చుకొని తాగొచ్చు. అయ్యా పూర్వకాలం ఇవన్నీ చేసుకుని వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంటికలు ఊడిపోకుండా హార్మోన్ జనరేట్ అయ్యి మంచిగా ఉంటున్నాయి. ఇంకోటి పూర్వీకుల కాలం ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం పూట మజ్జిగ అంత అన్నం వేసి, పెరుగు అంత అన్నం వేసి, దాన్ని 2 మిరపకాయలు వేసి, 2 ఉల్లిగడ్డలు వేసి దాన్ని నానబెట్టుకొని పొద్దున్న వేసి ఎన్ని పనులు మగ్గడుకొని తినేవాళ్ళు. అందుకోసం మనం ఫుడ్ మార్చుకోవాలి. వెంట్రుకలు బాగా రావాలంటే ఇంపార్టెంట్గా ఈ ఆయిల్ ఎన్నాళ్ళు వాడచ్చు స్వామి అనొచ్చు. దీన్ని కనీసం అంటే వెంట్రుకలు లేని వాళ్ళు పూర్వకాలం పెద్దలు జీవితాంతం వాడేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి అడుగుతారు ఎవరైనా కానీ, స్వామి వారానికి వస్తాయా, నెలకు వస్తాయా, 2 నెలలకు వస్తాయా, 3 నెలలకు వస్తాయా, పోయిన చూడాలి. కానీ వచ్చే చెప్తారు వాడాలి. ఒక 6 నెలలు కానీ 8 నెలలు కానీ వాడితే నీ పోయిన ఎంటికలు వస్తుంది. తర్వాత సుండు పోతుంది, తర్వాత ఎంటికలు ఇరిగిపోయేది పోతుంది, తర్వాత లోపల పొక్కులు ఉంటే పోతుంది, తర్వాత బొక్కలు బూడిపోయినట్టు ఓపెన్ అవుతాయి. ఇది చాలా పెద్ద వైద్యం అని మీకు అందరికీ డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, అమ్మలకు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఏం చెప్తారంటే పెద్ద జడ చూపిస్తారు, ఒదిక ఆయిల్ చూపిస్తారు, చెంచు గిర్జన ఆయిల్ అంటారు, మా పేడు వాడుకుంటారు. చెంచు గిర్జన వాళ్ళకి అంత పెద్ద అంగం ఉండదు. టీవీలు ఇవ్వాలి, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయాలి అనేది ఉండదు. చెంచునేంత వరకు నాలెక్కటగా చెట్లు చూపించి ఉన్నే నిజంగా ఎక్కుతారు. అంతేగాని సోరిగి ఇచ్చి టీవీలో ఎప్పుడు రావాలంటే మాతో అవుతుందా, ఆ డబ్బులు మేము కట్టలేము, మా కాడ ఉండవు. అందుకోసం రియల్ వైద్యం చెప్తున్నా. మీకు నమ్మకం ఉంటే నాకు ఫోన్ చేయండి. పౌడర్ దొరుకుతుంది, ఆయిల్ దొరుకుతుంది, స్నానం చేసే పౌడర్ ఆయిల్ దొరుకుతుంది. ఇంకోటి కడుపులోకి మీరు జనరేట్ కావాలంటే ఫుడ్ ఏం తింటే చెప్తా అనేది మీ వ్యాధిని బట్టి. వాతం ఉంటే ఏం తినాలి, ఊతం ఉంటే ఏం తినాలి, ఊస్తం ఉంటే ఏం తినాలి, కఫం ఉంటే ఏం తినాలి, ఈ చిట్కలు మీకే చెప్తాను. మీరు ఇంట్లో చేసుకుంటే ఈ ఆయిల్ వాడితే చక్కగా మీకు ఎంటికలు వచ్చి మీరు ఆరోగ్యంగా మంచి. అయ్యా స్వామి నువ్వు చాలా మంచి వైద్యం చెప్పినావయ్యా, నీకు 100 మార్కులు కాదు 1000 మార్కులని 1000 మార్కులు ఇచ్చి నాకు నమస్కారం పెట్టి అయ్యా గురువారని చేతులెక్కి మొక్కుతారు. ఎందుకంటే ఆడపిల్లలకు ఎంటికలు పోతే చాలా బాధ, పెళ్లి కాని పిల్లలకి ఎంటికలు లేకుంటే పిల్లని అని చాలా బాధ. ఎంటికల గురించి చాలా మంది ప్రోగ్రాములు చేస్తున్నారు కానీ చక్కని ప్రోగ్రాం కాదు, ఇది చాలా పెద్ద ప్రోగ్రాం. ఈ పలవని ఆకు సుండు పోతుంది, ఈ ఆకులలో ఉండే బలము మన వెంట్రుకలకు వస్తుంది. ఓపెన్ అయితే గందులు ఓపెన్ అయితే ఎంటికలు వస్తాయని అందరికీ నమస్కారం పెట్టుకుని చెరువు తీసుకుంటాం.